జోర్దార్ వార్తలకు స్వాగతం. జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను తయారుగా వచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా చూడరి ముందుగాల పెద్ద వార్తలు. చిన్నబాబు ఆఫీస్ ముంగట శివమూగిన అమ్మ. అయ్యో లొకేషన్ సార్ అంటే గంట కోపమా. గోవిందుకు సార్కు కోవర్టుల జలక్. పార్టీల పెబ్బలు ఏందో అరుచుకోండి ఏసి బయట. గోవులను గోసబుచ్చుకున్న గోరక్షకులు అంబా అంబా అని హర్షి జీవిడిచినాయి ఆవులు. విశాఖపట్నంలో హిజ్రాల బుగులు నకిలీలను ఒక గంట కనిపెట్టుండ్రి సార్లు. ఇండియాల మంత్రాలకు రాలని చింతకాయలు ఇండోనేషియాల పారి తెచ్చినాయి మోసాళ్ళు. అయ్యా కొడుకులు జోరు వెంచిర్రు. నాయనేమో రాయలసీమాల, కొడుకేమో ఆంధ్రాల. అబ్బబ్బబ్బబ్బబ్బా, వాళ్ళ ఊపు వాళ్ళ జోరు చూస్తుంటే ఎలక్షన్లు జల్దిగానే వచ్చేటట్టున్నాయని అనిపిస్తున్నది. ఇంతకు వాళ్ళ లెవెల్లో ఈ పాటికి అర్థమై ఉంటది కదా. చూస్తున్నారా అయ్య కొడుకుల జోరు. నాయనేమో కుప్పం నియోజకవర్గంలో పబ్లిక్ తిప్పలు అరుచుకునేదందుకు పోతే కొడుకు లొకేషన్ సారేమో నందిగామ నియోజకవర్గంలో జనాల గోసం తెలుసుకునేదందుకు పోయిండు. అగో ముందుగాల చంద్రాల సార్ను చూడుండ్రి. రాక రాక కుప్పానికి వచ్చిండని పబ్లిక్ అంతా ఎట్లా గుమిగూడిండ్రో. తిప్పల సార్కు చెప్పుకుందామని చేతుల అప్లికేషన్లు కూడా పట్టుకొని వచ్చిండ్రు. అబ్బో సార్ కూడా దరఖాస్తులు తీసుకొని చూడమని చెప్తున్నాడు. ఇది వరకు చంద్రాల సార్ని ఇట్లా ఎప్పుడన్నా చూసినామా? ఇక అటెంక జరిగిన పబ్లిక్ మీటింగ్ లో కుప్పం గొప్పతనం గురించి మాట్లాడిండు సారు. అందరికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది మీరు పెట్టుకున్నారు. నన్ను నమ్మారు. ఒకే మాట చెప్పారు, మీరు ఎన్నికల్లో రావాల్సిన అవసరం లేదు, నేను రాకపోయినా 60-70 వేల మెజార్టీతో గెలిపించారంటే ఇది ఒక చరిత్ర. తర్వాత చూడండి ఆడోళ్ళంతా సప్పట్లు కొట్టే ముచ్చట చెప్పిండు. దుర్మార్గులు కొంతమంది బెల్ట్ షాపులు పెట్టారు. తమాషా అనుకుంటున్నారు. మర్యాదగా చెప్పా, మర్యాదగా వినకపోతే బెల్ట్ తీయాలనుకున్నా. ఇప్పుడు బెల్ట్ తీశాను. వీళ్ళ కథ ఏంటో నేను చూస్తా. వదిలిపెట్టే సమస్య లేదు. నాయన జోరు ఇట్లున్నదా? ఇటు నందిగామల కొడుకు లొకేషన్ సార్ దిక్కు చూడండి. ఓసి అయ్య కొడుకులే అంటే వాళ్ళకంటే ఎక్కువనే ఉన్నారు కదా మీటింగ్ కు వచ్చిన కార్యకర్తలు. అరే ఆగరాదుండ్రే తమ్ముళ్ళు అన్న మాట్లాడేదాకా. 70 రోడ్లు వేశారు. ఎన్ని కిలోమీటర్లు? 2 కోట్లు ఖర్చు పెట్టి చేశారు. ఇగో గిట్ల తాతను పిలుచుకొని తెలుగుదేశం సర్కారు ఏమేం చేస్తున్నదో వివరంగా చెప్పిండు. అయ్య కొడుకుల జోరు చూస్తుంటే అచ్చేదమ్ము కూడా అధికారం మాదే అనుకుంటున్నారట తమ్ముళ్ళు. మరి అధికారం ఉన్నది కదా అని గద్దెల మీదనే కూర్చుంటే జగనాల్ సార్ను చూస్తున్నారు కదా ఉరుకొస్తున్నాడు. కష్టపడుండ్రి మునుపట్లేక లేవు సారో రాజకీయాలు. మీకు క్రాస్ ఓటింగ్ అంటే ఎరికే కదా నుల్లా? గదేనుల్లా మనతోటే ఉంటారు, మన జెండానే పట్టుకుంటారు. తీరా ఓట్ల కడిగి పోయినాక ఏరే పార్టీకి ఓట్లేస్తారు. అరే మనోడు అనుకున్నోడు కూడా పక్కోరి కోటేసిండన్న ముచ్చట చాలా సార్లు వింటుంటాం కదా. ఊళ్ళ పండి జరిగే ఎలక్షన్లల్లా క్రాస్ ఓటింగ్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. వార్డు మెంబర్లో కౌన్సిలర్లో గిసోంటి పని చేస్తున్నారంటే ఏమో అనుకోవచ్చు. కానీ మొన్న జరిగిన రాష్ట్రపతి సార్ ఎలక్షన్లల్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందట నుల్లా. ఓర్ నాయనో, దేశంలో పెద్ద ఓట్లల్లా పెద్ద మనుషులేసే ఓట్లల్లా కూడా క్రాస్ ఓటింగ్ మస్తుగానే నడిచిందటనుల్లో. రామ్నాథ్ కోవింద్ సారు రాష్ట్రపతిగా గెలిచిందనగానే సంబరాలు చూస్తే ఏమో అనుకున్నాం గాని ఎలక్షన్లు ప్రధానమంత్రి ఎలక్షన్ల కంటే జోరుగానే నడిచినాయట. అధికార పార్టీ వాళ్ళు ఎవ్వరు అద్దు దాటలేదట గాని ప్రతిపక్షాలకెళ్లి మస్తు మంది పూగుర్తోలు నిలబెట్టిన కోవింద్ సార్ ఓట్లు గుర్తిండ్రటనుల్లా. హర్యానా, బీహారు, గుజరాత్, మహారాష్ట్రలల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కోవింద్ సార్నే కావాలిచ్చుకున్నారట. సమాజ్వాదీ పార్టీల కొందరు లీడర్లు కూడా సమాధి కట్టిండ్రట మీరా కుమార్ మేడానికే ఓటేయాలనే ఆర్డర్ను. ఇక తృణమూల్ పార్టీ వాళ్ళు వాళ్ళ అధ్యక్షురాలు మమతక్క చెప్పిన ముచ్చటను మంచాల కాళ్ళ కట్టకాన్నే ఇడిచిపెట్టి రామ్నాథ్ సార్ కు జిందాబాద్ కొట్టిండ్రట రాష్ట్రపతి ఓట్లల్లా. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు రామ్నాథ్ సార్నే హమారా ఆద్మీ అనుకున్నారట కొంతమంది. ఈడికి తక్కువ ఓట్లు వచ్చి గెలిచిన రాష్ట్రపతి రామ్నాథ్ సార్ అనట గాని చూడుండ్రిగా అమిత్ షా సార్ స్కెచ్ గీస్తే మోడీ సార్ ప్లాన్ వేస్తే అవతలి పార్టీలు కూడా అద్దనుకుంటేనే అచ్చి పడుతున్నారు అన్నట్టు. మరి ఇట్లా ఒక జెండా మోసుకుంటా ఇంకొకలా కోటేస్తే దాన్ని ఏమనాలి? అసొంటి లీడర్ గిరిలో ఎందుకు చేయాలి? చక్కగా అందరు పోయి బీజేపీలో చేరితే కాదా అనుకుంటున్నారట పబ్లిక్ ఈ క్రాస్ ఓటింగ్ గురించి తెలిసినాక.
మేడం 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 ఒక్క సిమ్ము కొనుక్కోండి మేడం, ఒక్క సిమ్ము. పొద్దటి సంది బోని కాలేదు మేడం, ఇంటికాడ పాలకేడ్చే పాప ఉన్నది మేడం. బాంచను ఒక్క సిమ్ము తీసుకొని పుణ్యం కట్టుకోండి మేడం. అయ్యా సారు ఒక్క సిమ్ము కొనుక్కోండి సారు అని తోపుడు బండి మీద తిరుక్కుంటూ అడుక్కునేటట్టు చేసిండుల్లా పోటీ కంపెనీ వాళ్ళని అంబానీ సారు. అయిపోయింది, అంత అయిపోయింది. కలశెదిరింది కన్నీరే ఇక మిగిలింది అని పాటలు పాడుకునేటట్టు చేసిండు అంబానీ సారు సిమ్ముల కంపెనీ వాళ్ళకు. ఇదివరకే పుక్కిట్ల జియో సిమ్ ఇచ్చి రోజుకు 1 GB నెట్ ఇస్తేనే బొచ్చ గుద్దుకుంటా బోరు అని ఏడుస్తున్నారు. గోరు చుట్టూ రోకలి పోటీ లెక్క మళ్ళీ ఇప్పుడు పుక్కిట్లనే 1500 ఫోన్ ఇస్తున్నాడు. అంటే మొదలు 1500 డిపాజిట్ కడితే ఫోన్ చేతిలో పెడతారట. 36 నెలల తర్వాత మన పైసలు మనకిస్తారట. అంటే అప్పట్లో రిలయన్స్ కంపెనీ మొదలు రూపాయికే ఫోన్ లేదా అగో ఇది కూడా గట్లనే అన్నట్టు. మళ్ళా ఊకుకే బ్యాలెన్స్ అయిపోయిందని బాలమాల దుఃఖానికి పోయే అవసరమే లేదు. 153 వెచ్చి రీఛార్జ్ గుద్దినమంటే నెలంతా పొల్లు మాట్లాడుకోవచ్చు, పొట్టు నెట్టు నమిలి అవతల పడేయచ్చు. టీవీలు కూడా చూసుకోవచ్చట 309 రూపాయలు వేసుకుంటే. 9వ నెల 1వ తారీఖు సందే అంగట్లో అడుగు పెడుతున్నాయట అంబానీ వారి కొత్త ఫోన్లు. వచ్చే నెల 24వ తారీఖు సందే అడ్వాన్స్ బుకింగ్ బి చేసుకోవచ్చట. 1500 కాబట్టి పేలాలు బుక్కినట్టే కొనుక్కోపోతారు అందరూ. ఇక మనుషులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, KG to PG ఉచిత విద్య, కుట్టుకూలి లేని బట్టలు, రేషన్ బియ్యము, మన ఊరి కూరగాయలు, బ్యాలెన్సులున్న 4G ఫోన్ ఉన్నాక దేశం ఇక ఎట్లా డెవలప్ కాలేదంటారో చెప్పుండ్రి. మంచి పని మందమరి ఇట్లనే కావాలని ఎగిరి గంతేస్తున్నారు జియోతో ఎంజాయ్ చేస్తున్న కస్టమర్లు. కొందరైతే అంబానీ సార్ దెబ్బకు తతిమ కంపెనీ వాళ్ళు ఎట్లయినరో చూడుండ్రని సోషల్ మీడియాలో జోకుల ఫోటోలు తిప్పుతున్నారు. అంత మంచిదే గాని అంగట్ల పోటీ లేకుండా చేసుకొని అటెంక వెనకవాడికి ఎదమడు కదా సారు. మంత్రుల ఆఫీసులు అంటే ఎట్లుంటాయి ఉల్లా? హచ్చిపోయే పబ్లిక్ తోని నిండుగుంటది. ఇక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అసోంటి మనిషి ఆఫీస్కు పోతే పోయిన పని అయిపోయిందనే అనుకుంటారు. ఇగో గదే నమ్మకంతో నచ్చినట్టున్నదో ఆమె. మరి ఆమె పోయిన పని అయిందా లేదా అరుచుకుందామా రాండ్రి. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి సార్ అంటే ఎవరు? ఆంధ్రాలో లొకేషన్ సారేనా? మరి ఏం పని మీద వచ్చిందో ఏమో గాని లొకేషన్ సార్ ఆఫీస్ ముంగట చేరి ఇగో ఏం చేస్తున్నదో చూడండి. ఊరిని కథగాల కదరు. అరే దూపై పెయ్యి తిరిగి కొట్టుకుంటాను అనుకోకుండ్రి. దేవుని ఉంటున్నదులా పూనకాలు వచ్చినాయి, పూనకాలు. నీ సెల్లులు వీడియోలు పాడుగాను ఆ అమ్మేవాళ్ళు ఏ లోకంలోకి వెళ్ళి వచ్చింది, ఏం కావాలన్నట గవ్వాడుగా రాదుండ్రా అన్నాలు. ఓ తల్లి ఏం తెలుసు తల్లి, ఏం జరిగింది అవ్వా, ఎందుకు వచ్చినావు తల్లో జర చెప్పమ్మా. అసలే లొకేషన్ సార్ ఆఫీస్ ముంగట చేరినావు, చెప్పు తల్లో చెప్పు. పంపిస్తారు బాలతో నరకం చూస్తుంది. ఆ బాల ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ బాధ చూడలేక నేనే వచ్చేసాను. అయ్యో తల్లి, దేవత ఉండి లొకేషన్ సార్ దగ్గరకు వచ్చినవంటే లొకేషన్ సార్ మీద ఎంత నమ్మకం అర్థమవుతున్నది. తల్లి శాంతించు, తల్లి శాంతించు అని ఎంత వేడుకున్నా అస్సలే అమ్మోరు వెళ్ళిపోలే. ఇక చేసేదేం లేక సెక్యూరిటీ వాళ్ళు తలో చేసి అమ్మోరిని అమ్మ ఆవాహన అయిన ఈ అమ్మను బయటికి తీసుకుపోయినరు. ఎందుకైనా మంచిది ఆ అక్క పని ఏందో జల్దిగా చేపిండ్రి సారో, లేకపోతే మళ్ళీ వచ్చిందంటే ఏదన్నా శపనం పెట్టిపోతుంది. అటెంక మీ ఇష్టం. ఆవంటే అమ్మ లెక్క కొలుసుకుంటామంటారు. ఆ అమ్మకు ఎసోంటి హాని కాని అవని గుంపులు కడతారు. నెత్తికి దస్తులు కట్టుకొని చేతుల కట్టెలు పట్టుకొని మంది మీద వాడి వీరత్వం చూపుడేనా? పోట్ల కోసం ఫోసుల కోసం అమ్మకు మొక్కుతామనుడేనా? ఆ అమ్మ కాడ పిసారియరా? ఓ గోరక్షకులారా, మిమ్మల్నే అడిగేది. ఇట్లా ఇంకెన్ని అమ్మలు అవగోలిచ్చి పానం తీసుకోవాలి అని గట్టిగానే అడుగుతున్నారు కొంతమంది పబ్లిక్. మరి వాళ్ళకి ఎందుకు అంతగానం కోపం వచ్చిందంటే, అయ్యో అయ్యో గోమాతలారా, మీకెంత కష్టం వచ్చింది. పాపం 50 గోవులకు ఎక్కువనే ఏ దిక్కు లేకుండా చచ్చిపోయినాయి. అయ్యో కావేడుస్తూనే మహాపాపం. అయితే ఒక్కటే కాడ 50 గోవులు చచ్చిపోయినాయి అంటే ఇంకెంత మహాపాపం జరిగిందో చూడండి. మరి ఏడికెళ్ళి మురక చూసిండ్రో ఏమో, గోవులను రక్షిస్తాం అనుకుంటా లారీల కొంటపోయి ఆవుల కడ్డం తిరిగిండ్రు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి కాడ. ఓ పేరు పెత్తనానికి గోవుల కోసుకపోకుండా ఆపగలిగినాము, అమ్మలను రక్షించుకున్నామని బిల్డప్లు ఇచ్చి లారీని పట్టుకపోయి స్టేషన్లో పెట్టించిండ్రు. వాటికేమన్నా నోరున్నదా? దించుండ్రో అనేదందుకు తెల్లారి లారీని అట్లనే పట్టుకపోయి ఆవపాడులున్న గోశాలలో దించిండ్రు. అప్పుడు తెలిసింది 72 గోవులల్లో 50 చచ్చిపోయినాయని.
అయ్యో అయ్యో వాళ్ళు మనుషులేనా అసలు? ఈ ఆవులను ఆపిండ్రు గాని వాటికి మనుషుల లెక్కనే ఆకలి దూప కాదా? అమ్మను జాగ్రత్తగా ఒక అర్రాలు పెడితే చాలుతుందా? బువ్వ బుగ్గి అరుసుకోవాలనా వద్దా? అంబా అంబా అని ఎంతొరినాయో పాపం. గొడ్లు అట్లనే ఒరుతాయి తిండ్రు అనుకోవచ్చు. వీటిని చంపిన పాపం ఉత్తగానే పోతుందా? గోవులను రక్షించడం అంటే తినేటోని కాడ నుంచి గుంజుకున్నాడు కాదు. తిండి లేక బక్క చిక్కే గోవులకు అన్ని తాము కావాలి. ఒక్కటంటే ఒక్క ఆవు కూడా రోడ్డు మీద పడి చావకుండా కాపాడాలి. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు గోవులకు గడ్డేసి సాధనోళ్లకు గోరక్షకులు అని చెప్పుకునే అర్హత ఉన్నదా అని అడుగుతున్నారు చచ్చిపోయిన గోవుల చూసి బాధపడుతున్న ప్రజలు. అమ్మా అమ్మా ఎవరన్నా సినిమా పోతే ఎంతసేపు పోతారుల్లా? మా అంటే ఒక 3 గంటలు. ఇంకా పెద్ద సినిమా అయితే ఒక 4 గంటలు వేసుకోరాదురి. కానీ ఈ సినిమాకు పోతే రోజులకు రోజులు టాకీస్లలోనే ఉండాలిగా. ఈయనతందుకు మస్తు విచిత్రంగా ఉన్నది కదా. మరి ఆ సీన్ ఏందో దాని కథ ఏందో పురా గారుసుకుందామా? నడురి. గంట కాదు 2 గంటలు కాదు 3-4 గంటలు కూడా కాదు. ఈ అంబియన్స్ అనే సినిమా 720 గంటల సినిమా. నిమిషాలు అనుకున్నారు గంటలే. 720 గంటలు అంటే బరాబర్ నెల రోజులు ఈ సినిమా చూడాలి. అంటే ఒక్క సినిమా ఏం తక్కువ 240 సినిమాల లెక్క అన్నట్టు. డైరెక్టర్ ఆండర్స్ వెబర్ గానే ఆయన తీస్తున్నాడు ఈ సినిమా. మరి కథ ఏంటిదో మనకు తెలియదు కానీ ఈ డైరెక్టర్ 3 ఏళ్ల తర్వాత సినిమాలు తీసుడు బంద్ పెడతాడట. అందుకే ఈయన తీసే సినిమాను పబ్లిక్ అందరూ ఎప్పటికీ ఆదుకుంచుకోవాలని ఒక్కసారి టాకీస్ లో పోతే నెల రోజుల దాకా బయటికి రాకుండా ఉండే సినిమా తీస్తున్నాడట. ఇంకో 3 ఏళ్లలో అన్ని దేశాల్లో రిలీజ్ చేసేందుకు తయారైతున్నాడట. నెల రోజుల సినిమా అంటే ఓ 1000 పాటలు, 1000 గల ఐటమ్ సాంగులు, 1000 గల ఫైటులు ఉంటాయి అనుకుంటున్నారా? డైలాగులు కూడా ఉండయి. మూకీ సినిమా అన్నట్టు. అంటే ఉట్టి సైగలే ఉంటాయి. మరి ఇంత పెద్ద సినిమా అంటే ట్రైలర్ కూడా పెద్దగానే ఉండాలి కదా. అందుకే 72 గంటలు అంటే 3 రోజుల ట్రైలర్ అన్నట్టు. గమ్మత్తికున్న వాడెత్తు. దీని టికెట్ ధర ఎంత ఉంటుందో, దాన్ని నెల రోజులు పొద్దు పోగొట్టుకొని చూసేటోళ్ళు ఎవరు ఉంటారో, అన్ని రోజులు రికామ్ లేకుండా నడిచే టాకీస్లు ఎన్ని ఉంటాయో కదా. సాల్ తీయండ్రి, టాకీస్కే పోవాలన్నా ఎన్నడన్నా టీవీలు వేసినప్పుడు ఇంట్లో కూర్చొని చూస్తే అయిపోయా అనుకుంటే కాని పని. ఎందుకంటే ఇంత పొడుగు సినిమాను ఒక్కటంటే ఒక్కటే ఆటేసి అటెంక కాల పెడతాడట. కాబట్టి ఈ సినిమా చూడాలనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే నెల రోజుల బత్త సంచిలో కట్టుకొని తయారుకుంటుండ్రి. బియ్యం, పచ్చళ్ళు, పప్పులుప్పులు, బట్టల సబ్బులు, బోళ్ళు బొచ్చలు, బట్టలు గిట్టలు, సెల్లు, చార్జరు, షెద్దర్లు గిద్దర్లు అన్ని చదువుకొని పెట్టుకోండి. మరి వార్తసురు దేవుళ్ళ గుళ్ళకో జాతరలకో పోతే ఏం తెచ్చుకుంటారుల్లా? ఏం తెచ్చుకుంటాం? ఇంత పసుపు కుంకుమ, అమ్మవారి గాజులు, చీరలు, చేతికి దండలు, పులిహోర పొట్లాలు, లడ్డూలు తెచ్చుకుంటారు పైసలు పెట్టి. అన్ని గుళ్ళే గిదే తరికుంటది కదా. కానీ భద్రాచలం రాములోర్ గుళ్ళే ఇప్పుడు గట్ల లేదుల్లా. పైసలు పెట్టకుండానే ఫలహారాలు ఇస్తున్నారు. ఏందులా నమ్మతలేరా? చూడండి. ఫలహారం అంటే ఫలహారమే పోండ్రి. ఇది వరకు దునియాల్నే ఏ గుళ్ళె పెట్టని ఫలహారాన్ని పంచిపెడుతున్నారు భద్రాచలం రాములోరి గుడి మంచి చెడ్డలు చూసే ఆఫీసర్లు. తెలంగాణ సర్కార్ హరితహారం కార్యక్రమం కింద మొలకలు మంచి పెడుతున్నది కదా. ఇగో రాములోరి దర్శనానికి వచ్చే భక్తులకు సీతారాములు ఇష్టపడి తినే పండ్ల చెట్ల మొలకలను నాటుమని రాముల వారున్న బొమ్మ సంచిలో ఈ మొలకలను పెట్టి పంచి పెడుతున్నారు. దేవుని దర్శనానికి వచ్చే భక్తులను ఈ వనప్రసాదంలో ఈ సీతాఫలము, ఉసిరి, బిల్వపత్రము, వెలగ, దేవకాంచన మొలకల నాటుమని పంచిపెట్టిర్రు. మంచిగున్నది కదా ఈ ప్రసాదం. ఇక వచ్చిన భక్తులు కూడా అదే మహాప్రసాదం అనుకుంటా ఆఫీసర్లు ఇచ్చిన మొలకలను తీసుకొని వనప్రసాదంలో నాటుతున్నారు. ఇక ఇది ఇట్లున్నదా? జనగాం జిల్లా కలెక్టర్ దేవసేన మేడం మహంకాళ అమ్మవారికి బోనం పెట్టి హరితహారం కార్యం కింద తులసి మొక్కను నాటింది. మంచిగున్నది కదా దేవుని మొలకల ప్రసాదం. దేవుడా, ఇక్కడనే కాదు దేవుడా, నీ భక్తులకు ఇంటి దగ్గర కూడా మొలకలను పెంచే మంచి మనసును ప్రసాదించు దేవుడా. శ్రీయుత
గౌరవనీయులైన విశాఖ వాస్తవ్యులు కం మంత్రివర్యులు గంటా శ్రీనివాస సార్కు అయ్యన్న పాత్రుడు సార్లు జరగి వీళ్ళ గోసన ఆలకించుర్రి. మూడో మనుషులుగా సమాజం ఎలేషనోళ్ళ ఎతలు తీరుర్రి సార్లు అని మొక్కుకుంటున్నారు. ఇగో గివీళ్ళు ఏపీ మంత్రి సార్లు చంద్రాల్ సార్ మాటలను ఎంత ఆచరణలకు తెస్తున్నారో తెలియదు గాని ఈ విశాఖపట్నంలో హిజ్రాలను కంట చూడాలి. వాళ్ళు పడుతున్న గోసను పట్టించుకోవాలి. ఇగో హిజ్రాల నడుమ లాల్షి వేసుకొని ఎగురుతున్నాని చూస్తున్నారా? ఈయన పేరు ఎల్లాజీ, కానీ ఈడో పెద్ద దగుల్బాజీ. ఇజ్రాలను షేర తీసినట్టు బిల్డప్ ఇచ్చి వాళ్ళతోటి బిచ్చం ఎత్తిచ్చేటోడట. అడుకొచ్చిన దాంట్లో సగం ఈయనకి ఇయ్యకుండా ఈపులు సాఫ్ చేసేటోడట. చెప్పరేందోళ్ళ సిగ్గుపడతారు. డైలీ మా దగ్గర 1000 రూపాయలు 2000 1000 రూపాయలు 2000 అలా తగ్గిస్తున్నాడు, పెంచుతున్నాడు. ఎందుకంటే మేము రోడ్డుకి వెళ్ళాలి, రూపాయి తెచ్చుకోవాలన్నా మాకు ఇబ్బందే. సంవత్సరం చూస్తే తులం బంగారం పెట్టాలి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా కూడా డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే కుక్కర్ మూతతో కొడతాడు. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ దెబ్బ కూడా ఉంది, 8 కుట్లు పడ్డాయి. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోతే మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి టార్చర్ పెట్టడము. 15 సంవత్సరాల నుంచి ఎల్లాజీ దగ్గర ఉన్నాము, కాల్చుకొని తినేస్తున్నాడు తాను మమ్మల్ని. ఇన్నారా? ఇగో ఈమె కోసి నుండి ఆయన పెంచడం కోసం, ఆయన గొప్పని చేయడం కోసం కొట్టమంటే కొట్టాం, తిట్టమంటే తిట్టాం, గొడవలకు వెళ్ళమంటే వెళ్ళాము, వ్యాచించాము, వ్యభిచారం చేశాము, ఎన్నో చేశామండి. అరే ఏమున్నారమ్మా, పాల్తుగాడు చెప్పిన పనల్లా చేసి గాని సప్పట్లు కొట్టినట్టే అని దౌడ శక్తులు ఇరగొట్టు రాలేదా? అందరు ఒక్కటై మడత పెడతా మళ్ళా మీ జోలికి వచ్చేటోడు ఆడు. ఇప్పటికీ కూడా ఆయన శిక్ష అనుభవిస్తూ జైల్లో నుండి మాకు బెదిరింపులు, వాళ్ళ అనుచరుల చేత బెదిరింపులు కూడా మాకు పంపుతున్నారు. విడిచిపెట్టను, వీళ్ళ 5గురిని కూడా చంపేస్తాను బయటికి రాగానే అని చెప్పేసి బెదిరింపులు వస్తున్నాయండి. జైలు నుండి కూడా షెడి చెల్లిస్తుండే ఆయన వెనకపోయింటే ఎవరో లీడర్ ఉన్నాడట. ఆయన తలపండు వలుగుతా గానీ మా ప్రాణాలకు గ్యారంటీ లేదని గజగజ వణుకుతున్నారు. వాడి నుంచి కాపాడును రాని పోలీసు వాళ్ళకు మొక్కుతున్నారు. పోలీస్ సార్లు ఆ బట్టెవాజీ ఎల్లాజీ గారిని ఏం చేస్తారో చేయుండ్రి. వీళ్ళ జోలికైతే రాకుండా చూడుండ్రి సార్లు. అయ్యా లీడర్ సార్లు, ఏ సార్థం లేని బిడ్డలు సార్లు వీళ్ళు. మీకు అసలైన అభిమానులు అంటే వీళ్ళే. పండుగ అయినా పబ్బమైనా ఉత్సవమైన మేలైన అంతటా ఇలా పాటున్నది, ఆటున్నది, ఆరాటం ఉన్నది. ఇజ్రాయల్ కూడా మనుషులే, వాళ్ళు గౌరవంగా బతకాలని భరోసా అయ్యుండ్రి సార్లు. వీళ్ళైతే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఓ ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో చేపించి దేంట్లో తక్కువ కాదని ధైర్యం ఇయ్యుండ్రి. సమాజమే అయ్యవాళ్ళని అనుకునేటోళ్లకు న్యాయం చేయుండ్రి. మనుషులు డెవలప్ అవుతున్నారని అనుకున్నాం కానీ గింత డెవలప్ అవుతున్నారని అనుకోలేదుల్లా. అరే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ముందుకు పోవాలా వద్దా? ఇంకింత వెనకకే పోతున్నారు అంటే ఏమనాలి చెప్పుర్రి. ఇంకా కొందరు అయితే పెరిగిన టెక్నాలజీని ఎట్లా వాడుకుంటున్నారు చూడురి. గీ తైవాన్లైనా ముచ్చటింటే ముక్కుతోనే నవ్వుతారు కావచ్చు. కట్టుకున్నోడు ఆఫీస్కు పోయినాక పెన్మిటి యాదికొచ్చిండని ఫోన్ కు మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ చేయలేదని ఇడుపు కాగితం కోసం కోర్టుకెక్కింది లీనానెట్ ఆమె. 6 నెలల నుంచి ఒక్కటే ఇంట్లో ఉండుకుంటా కూడా ఫోన్ కి ఎన్ని మెసేజ్లు పెట్టినా ఒక్కటంటే ఒక్కదానికి కూడా సమాధానం ఇయ్యని మొగడు నాకు అద్దే అద్దు అని ఇడాకుల కోసం కోర్టుకెక్కితే ఇడుపు కాగితం ఇచ్చిందట కోర్టు. కానీ గమ్మత్తుగా లేదు ముచ్చట. నీ కథకి నా వాడెత్తు. అరే ఇల్లాకి లిడిచిపెట్టి రోడ్ల మీద ఇరగదాగి బొర్లుతున్నాడానో, మొగడు సూటిపోటి మాటలు అంటున్నాడానో, సంసారానికి పని కస్తలేడానో ఇడుపు కాగితం కావాలని అడిగిర్రంటే అర్థం ఉన్నది. కానీ సెల్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ కు తిరిగి మెసేజ్ చేస్తలేడని ఇడుపు కాగితం తీసుకున్నారంటే చూడుండ్రికి ఎట్లున్నదో ఆలు మొగల నడుమ బంధము. మన దగ్గరనే నయ్యము. మొగడు గిసోంటి అయితే ఇంటికి వచ్చినాక ఇరగమరగా తిట్టుకున్నాడో, బోళ్ళు బొచ్చలు ఇసురుకున్నాడో, జుట్లు పట్టుకొని కొట్టుకున్నాడో చేస్తారు కావచ్చు. కానీ మరీ గిట్ల చిన్నదానికి పెద్దదానికి ఇడుపు కాగితం అని పోతే ఇల్లు ఉంటది అనుల నలుగొట్ల. చితి మంటల సహగమనం ఒకసారి బలి చేస్తుంది, పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది. ఎంత మంచిది ఉండే. బాట పంట అరటి పండ్లు పట్టుకొని పోతుంటే చేతులే గుంజుకొని పోయేది. పోరగండ్ల ఆకిట్ల పల్లెంలో బువ్వేసుకొని తింటుంటే ఇంకో దిక్కు కూర్చొని తినేది. చెట్లెక్కి కొమ్మలూపి నవ్వు పుట్టించేది. దుఃఖన పళ్ళు జర్ర ఆటాడు పోయింది చూసి ఏదన్నా ఎత్తుకొని వచ్చి తినేది. అప్పుడప్పుడు మేము ఎట్లా చేస్తే అది కూడా గట్లనే చేసి మమ్మల్ని కడుపుబ్బ నవ్విచ్చేది. పాపం కానరాని లోకాలకు పోయి మా మనసును మస్తు బాధ పెట్టింది. ఏంటిది అనుకుంటున్నారు? అయ్యో ఇంకా అర్థం కాలేదా? చూడుండ్రి కొండెంగుల్లా కొండెంగ పానం పిడాత పోయింది. అయ్యో పేరుకేదో కొండెంగని తిట్టినట్టు అనిపిస్తున్నది గాని వికారాబాద్ జిల్లా దోమమండపోళ్ళ గుండెలకు దోమలు కుట్టినట్టే అవుతున్నది కొండెంగ చచ్చిపోవడం వల్ల. అబ్బా ఎంత మంచి కొండెంగవే కొండెంగ. ఊకూకే మండల ఆఫీస్కు పోయినప్పుడల్లా కనిపించేదానివి కాదే కొండెంగ. ఆఫీసర్లు పనులు చేయకపోతే నీ మీదనే పెట్టి తిట్టేది కాదే కొండెంగ.
కొండంగా ఓ కొండంగా మా కొండంగా అని అనుకుంటా మస్తు బాధపడి మనిషికి చేసినట్టే దానం చేసిండ్రుల్లా. అగ చూడు మెడల దండేసి తలాపు గిలాసల బియ్యం పోసి ఊదిబత్తిలు ముట్టించిండ్రు, తువ్వాలలు భుజాలకు గప్పిండ్రు. ఈ కొండంగా ఎప్పటికీ తహసీల్దార్ ఆఫీస్ బాజే తిరిగేది కాబట్టి దాని ఆత్మశాంతి కోసము అక్కడనే ఓ గోడ పక్కకు బొందం నవ్విర్రు. ఊళ్ళ నుంచి నలుగురు 4 దిక్కుల పట్టుకొని బొందకాడికి ఎత్తుకొని పోయిర్రు. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాశం. మనిషిని తిప్పినట్టే బొంద చుట్టూ 3 సుట్లు తిప్పి మెల్లగా దాంట్లో పెట్టి గుడ్డ కప్పి కుంకుమలు చల్లి అందరు తలో చేత మట్టేసిండ్రు. బొందను మొత్తం గుడిపినాక దండం పెట్టుకున్నారు. కానీ కొండంగా నోసుక పుట్టింది అనుకోవాలి కదానుల్లా. For more latest news updates, please subscribe to HMTV YouTube channel.